అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం మరి కాసేపట్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 4,000 రూపాయలను జమ చేయడానికి మనకు ఈ రైతులకు మాత్రానికి 2,000 రూపాయలు జమ అవుతుంది. ఇక ఈ రైతులకు మాత్రానికి 4,000 రూపాయలు జమ చేస్తామని కేంద్రం కీలక ప్రకటన అయితే జారీ చేసింది. ఇక ఏ రైతులకు ఎంత డబ్బులు జమ చేస్తారు, మనకు ఎన్ని గంటలకు డబ్బులు జమ అవుతుందనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను. వీడియోను ముందుగా లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మన ఫోన్లోనే తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే, మన రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా మనకు డబ్బులు అయితే జమ చేస్తూ వస్తుందండి. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు కేంద్ర ప్రభుత్వం 15 విడతల పీఎం కిసాన్ డబ్బులను అయితే జమ చేయడం జరిగింది. ఇక 16 విడత డబ్బులను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉంటుందో వారందరికీ కూడా ఈ 15 విడత పెండింగ్ డబ్బులు 2,000 రూపాయలు, అలాగే 16 విడత మనకు పీఎం కిసాన్ డబ్బులు 2,000 రూపాయలు, మొత్తం 4,000 రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి జమ చేయడానికి తెలంగాణ మరియు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బులను వేయడానికి ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట. ఇక ఈ డబ్బులంతా కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తెలియజేశాయి. కాబట్టి ఎవరైతే ఈకేవైసీ చేసుకున్నారో ఆ రైతులందరికీ కూడా మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా మనకు 4,000 రూపాయలను జమ చేసే అవకాశం ఉందని కేంద్రం అయితే కీలక ప్రకటన జారీ చేసింది. ఇది అప్డేటు. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే అందరికంటే ముందుగానే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది.